పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో నేటి దయనీయ పరిస్థితికి కారకులు ఎవరు? చరిత్ర లేక మనుషులు చేసిన పాపమా? ఒక తల్లి కన్నీళ్లు దేశానికి అంత క్షేమం కాదు. అలాంటి తల్లులు ఎందరో. ఇది నేటి పీఓజేకేలో ఉన్నటువంటి పరిస్థితికి నిలువుటద్దం. ఇలాంటి తల్లులు ఎందరో. ఈ తల్లుల ఆర్తనాదాలు ఎన్నో. ప్రతి కుటుంబంలో ఎందరెందరో కనిపించకుండా పోతున్న కుటుంబంలో కనీసం 20 మంది సభ్యులు కనిపించట్లేదని ఆ తల్లి ఆవేదన. ఇది మీ నేచరా? పీఓజేకేలోని నేటి పరిస్థితులు చూస్తుంటే ఎవరు తీవ్రవాదులు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలైనటువంటి తినడానికి ఆట, కరెంటు, మాకు కావాల్సిన వనరులను మాకు ఇప్పించండి అని రాజకీయ హక్కుల కోసం అడిగితే వారు తీవ్రవాదుల? రీసెంట్గా మీరు అందరూ చూసినటువంటి ఈ నరమేధం, పాక్ సైనికులు చేస్తున్నటువంటి ఈ అణిచివేత విధానాలు, నిస్సిగ్గుగా యుఎన్ లాంటి పలు అంతర్జాతీయ వేదికలపై భారత్కి కాశ్మీర్ విషయంలో శుద్ధులు నేర్పేటువంటి పాకిస్తాన్ తన సొంత దేశంలోని ప్రజల్ని తీవ్రవాదులంటూ అణిచివేస్తున్న తీరు కలిచివేస్తోంది ప్రపంచ సమాజాన్ని. పీఓజేకే ప్రజలపై చేస్తున్నటువంటి దమనకాండ, నరమేధం, అణచివేత అప్రజాస్వామికం మరియు అమానుషం. వీటన్నిటిని భారత్ ఒక కంట కనిపెడుతోంది. అక్కడ ఉన్నటువంటి అపార ఖనిజ సంపద కోసం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దమనకాండ ప్రపంచ దేశాలు గమనిస్తూనే ఉన్నాయి. పీఓజేకేలో ఉన్నటువంటి వనరులు మాత్రమే పాకిస్తాన్కి కావాలి. అక్కడ ప్రజల యొక్క బాగోగులు పాకిస్తాన్కి అయితే అవసరం లేదు. ఇది గ్రహించినటువంటి అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. వారు క్వశ్చన్ చేస్తున్నారు. మా వనరులను దొంగిలించి మాకు కావలసినటువంటి కనీస అవసరాలు తీర్చినప్పుడు రాజకీయంగా మేము మీతో కలిసి ఉండే ఉపయోగం ఏంటి? మాకు స్వతంత్రం కావాలని అడుగుతున్నారు. దాన్ని అణగదొక్కడానికి పాకిస్తాన్ ఇక్కడ ప్రజలను తీవ్రవాదులు అంటుంది. నేను మీకు ఇదివరకునే చెప్పాను, క్రితం మన వీడియోలో మాట్లాడుకున్నప్పుడు, పీఓజేకే భారత్లో కలుస్తుంది అని. కలవడం అనేది పెద్ద విషయం కాదు. అక్కడ నేతలు కూడా ఇప్పటికే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కాకపోతే భారతదేశంలో అంతర్భాగం కావటం పీఓజేకేది పెద్ద విషయమేం కాదు. ప్రజల మనసులను కూడా భారత్ కొల్లగొట్టి భారత్లో విలీనం అవటం చాలా ఆవశ్యం. దానికోసమే ఈ జాప్యం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జై హింద్.